తాతయ్య చనిపోవడానికి కారణం ఏంటి? మా తాతయ్యని చంపిందెవరు? నీకు నిజం తెలుసు అనుకుంటున్నాను. తెలిస్తే చెప్పు రంగడు. నువ్వు చూపించే సాక్ష్యం మీదే నా జీవితం, నా కుటుంబం ఆధారపడింది. చెప్పు రంగడు, నీకు తెలిసిన నిజం చెప్పు. చెప్పు రంగడు, నీకు తెలిసిన నిజం చెప్పు. మా తాతయ్యని చంపిందెవరు? నీకు తెలిసింది నిజమేనా? చెప్పు. నువ్వేమంటున్నావు? చక్రధర, రంగడు రంగడు, నువ్వు ఆ చక్రధరకి భయపడాల్సిన అవసరం లేదు. నీ కండగా నేనుంటాను. మా తాతయ్యని చంపి నిన్ను మూగవన్నీ చేసి నా తండ్రిపై నింద వేసిన ఆ చక్రధర్ని వదలకూడదు. నీకు తెలిసిన ఈ నిజాన్ని రేపు మహాయాగంలో అందరి ముందు నువ్వు బయట పెట్టాలి. నాకు సహాయం చేయాలి. థ్యాంక్స్ రంగడు. కానీ ఈ రాత్రికి ఎవరికి కనపడకుండా జాగ్రత్తగా ఉండు. రేపు గుడికొచ్చి ఆ రంగనాథుని సన్నిధిలో ఆయన పేరే పెట్టుకున్న రంగడు ఆ భగవంతుడు భక్తుడైన రంగారావు గారి ఆత్మశాంతి కలిగేలా నిజం చెప్పాలి. అబద్ధాన్ని చంపాలి. రంగడు, నువ్వేం చెయ్యాలో ఎక్కడుండాలో నేను చెప్తాను. ఏ విషయం గురించి రంగడిని సమంత బెదిరిస్తోంది? రంగడు సమంతకు భయపడి తను చెప్పిందే చేస్తా అంటున్నాడు. ఇంతకీ ఈ రంగడు ఏమైపోయాడు? స్వామీజీ, స్వామీజీ, మీరు రమ్మన్నారని కబురొచ్చింది. ఏమైంది స్వామీజీ? రేపు మహాయాగం. తెలిసిందేగా స్వామి. కానీ రేపు గ్రహస్థితులు బాగోలేవు సావిత్రమ్మ. యాగం భగ్నం చేయడానికి వాటికున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోబోతున్నాయి. స్వామీజీ, అవునమ్మా. యాగం ఏ కారణం చేతైనా ఆగిందో మళ్ళీ చేసిన ఫలితం ఉండదు. మీ వంశం నిలబడడం కోసం ఓ ప్రాణం బలవ్వబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
స్వామి ఏంటి స్వామి మీరనేది? ఒక ప్రాణం బలి కాబోతోందా? ఎవరు స్వామి? ఆ ప్రాణం ఎవరనేది చెప్పలేము. మీరే ఎలా అంటే ఇక నాకు దిక్కెవరు స్వామి? మీరు చేయమంటేనే కదా ఈ మహాయాగం చేయడానికి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు ఒకరి ప్రాణం పోతుందని చెప్తే నేను ఎలా తట్టుకోగలను? సావిత్రమ్మ, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నీ కుటుంబం కోసమే ప్రాణరక్షణ కవచాన్ని నేను సిద్ధం చేయబోతున్నాను. గ్రహస్థితులకి కాలదోషానికి ఎదురెళ్లబోతున్నాను. నా ప్రయత్నం నేను చేస్తాను. ఈ కుంకుమను రేపు యాగానికి బయలుదేరే ముందు అందరికీ పెట్టండి. వస్తాను స్వామీజీ. శుభం భూయాత్. హరి, వదినమ్మా, స్వామీజీ చెప్పిన విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు. పిల్లలు కంగారు పడతారు. మనలోనే ఆ విషయాన్ని దాచుకోవాలి. అర్థమైందా? అలాగే వదినమ్మా. వదినమ్మా, నువ్వు మాత్రం ఆందోళన పడకు. ఎవరికి ఏం కాదు. కాకూడదనే నా కోరిక. నానమ్మా, ఎక్కడికి వెళ్ళారు? నువ్వు ఇంట్లో కనపడకపోయేసరికి కంగారు పడుతున్నావు. గుడికెళ్ళాను సూర్య. రేపు మహాయాగం జరగబోతుంది కదా, దాని గురించి స్వామీజీతో మాట్లాడటానికి వెళ్ళాను. శివా, అమ్మమ్మా, పద్మ, రాజీ, బయటికెళ్ళద్దు. పెద్దోడా, చిన్నోడా, లిల్లీ, నువ్వు కూడా బయటికెళ్ళద్దు. జయంతి, జాగ్రత్త. ఒరే చంద్ర, ఎక్కడికి వెళ్ళద్దే. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఎంత అవసరం వచ్చినా ఎప్పుడు ఎవరు ఇల్లు దాటకూడదు. ఇంట్లోనే ఉండాలి. సూర్య, నువ్వు కూడా నాన్నా.
ఏంటి నానమ్మ అంత కంగారుగా ఉన్నావు? ఏం జరిగింది? ఏరా కారణం చెప్తే గాని నా మాట వినరా? నేను వెళ్ళొద్దంటున్నాను, ఎవరు వెళ్ళకూడదు, అంతే. నా మాటకు విలువ ఇవ్వకుండా వెళితే మాత్రం నేను చచ్చిపోయినంతొట్టి. నానమ్మ ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. సార్ కారణం చెప్పొద్దు. ఇప్పుడేంటి, మేమెవరూ ఇల్లు దాటి వెళ్ళకూడదు, అంతే కదా? వెళ్ళాం. అయినా నీ మాట కాదని ఎప్పుడైనా ఏమైనా చేసావా? ఇప్పుడు అంతే, సరేనా? సరే పద పడుకుందు గాని. నాకు నిద్ర రావట్లేదురా. వెళ్ళండి, మీరు వెళ్ళి పడుకోండి. మేం పడుకుంటాం. రేపు అసలే యాగం ఉంది. రాత్రంతా నిద్ర లేకపోతే డల్ అయిపోతాం. నువ్వు డల్ అయిపోతే మేమందరం కూడా డల్ అయిపోతాం. నీ మాట మేమందరం వింటున్నాం కదా, నా మాట కూడా నువ్వు వినాలి. పద. చెప్పు దీపు. ఎక్కడున్నావు? ఇంట్లోనే. పక్కన ఎవరో లేరు, మాట్లాడొచ్చు. ఏమన్నా విషయం తెలిసిందా? నువ్వు ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు ఎవరికి తెలియదు కదా? లే సూర్య, నేనెవరికీ కనపడకుండానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. నాకు కొన్ని విషయాల్లో అనుమానంగా ఉంది. నీకు అది చెప్దామనే కాల్ చేసిన. అవునా? ఏంటవి? మార్నింగ్ గుడిలోగా పేదరాశి పెద్దమ్మగాడికి మీ చిన్న తాతయ్య వచ్చిండు. మీ తాతయ్య గారి మర్డర్ విషయం గురించే మాట్లాడిండు. అవునా? ఆవిడేమైనా చెప్పిందా? లేదు సూర్య, ఆవిడకేమీ తెలియదనే చెప్పింది. కాకపోతే గా సమయంలో అక్కడ ఆవిడ మనవడికి నాలుక కట్టయిందని చెప్పింది. ఆ మూగుడు రంగుడున్నాడు కదా, ఆ, అవును. గా కుర్రోడు ఆమె మనవడే సూర్య. అతను పుట్టుకతోనే మోగోడు కాదు, మీ తాతయ్య చనిపోయిన రోజే మోగోడయ్యిండు. అంటే మీ తాతయ్య గారి మర్డర్ మిస్టరీ సంబంధించిన నిజం రంగడికేదో తెలుసుంటుందనే అనుమానంగా ఉంది నాకు. మీ తాతయ్యని చంపిన వాళ్లే రంగడి నాలుక కోసేసుంటారని నాకు అనుమానంగా ఉంది. సూర్య, ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే, ఈ రోజు మీ పూజలకు సంబంధించి తీసిన వీడియో ఫుటేజ్ చూశాను. అందులో రంగడు భయంగా వెళ్తుంటే మీ చిన్న తాతయ్య అనుమానంగా రంగడిని ఫాలో అవడం కనిపించింది. ఆ తర్వాత రంగడు కూడా కనిపించలేదు. మళ్ళీ రంగడి కోసం సర్చ్ చేస్తుంటే ఒకచోట రంగడితో సమంత మాట్లాడుతుండడం చూశాను. శ్యామ్ మాట్లాడిందా? అవును సూర్య, తను రంగడిని ఏదో బెదిరిస్తోంది. వాడు భయంగా మీరు చెయ్యమన్నదే చేస్తా అన్నట్టు సైగలు చేస్తుండు. అప్పుడు రంగడిని పట్టుకుందామంటే మిస్ అయ్యాడు. ఇప్పటి వరకు ఆచూకీ లేదు. ఇప్పుడు నువ్వు శ్యామ్ను అనుమానిస్తున్నావా? తన ప్రవర్తనని గమనిస్తుంటే అలానే ఉంది. రంగడిని పట్టుకుంటే గాని అసలు విషయం ఏంటో తెలీదు సూర్య. ఇక నువ్వేం ఫిగర్ చేయకు. నేను ఎలాగన్నా రంగడిని పట్టుకుంటాను, నిజమేంటో తెలుసుకుంటాను. ఓకే దీపు, నాకేం అర్థం కావట్లేదు. టెన్షన్ పడగని చెప్పినా కదా, రేపు మొత్తం కథ తేలుస్తా. నేను నీకు పాజిటివ్గా రావాలనే కోరుకుంటున్నాను. చూద్దాం హంతకులెవరో నిర్దోషులెవరో. ఓకే సూర్య,
బాయ్. బాయ్ దీపు. మొత్తం కథ తేలుస్తావా? నేనుండగా అది జరగనిస్తానా? నీకు కలిగిన అనుమానాన్ని సూర్యకు చెప్పి ఒక విధంగా నాకు మంచి చేసావు. ఆ తర్వాత నువ్వు నిజాన్ని తెలుసుకుంటే నాకు బాగోదు కదా. నాకు జరిగిన మంచి వరకే నేను ఆలోచిస్తానమ్మా. చెడును ఆపేస్తాను. నీ కిడ్నాప్ని సమంత ఖాతాలోనే వేస్తాను. అప్పుడు కదా సమంతను అమెరికా పంపడానికి నేను వేస్తున్న లాక్స్ అన్ని స్ట్రాంగ్గా ఉంటాయి. మీ వంశం నిలబడడం కోసం ఓ ప్రాణం బలవ్వబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కుంకుమను రేపు యాగానికి బయలుదేరే ముందు అందరికీ పెట్టండి. ఏమైంది నాయనమ్మ? ఏం లేదురా, నిన్న గుడికి వచ్చినప్పుడు స్వామీజీ కుంకుమిచ్చి అది మీ అందరికీ పెట్టి తీసుకురమ్మన్నారు. నేనేదో ఆలోచనలో ఉండి మర్చిపోయాను. హరి, కారులోనే ఉన్నట్టుంది, వెళ్ళి తీసుకురా. అలాగే వదినమ్మా. ఆ అమ్మాయి ఇది శ్యామ్. పొద్దున్నే గుడికొచ్చిందంట నానమ్మ, వాచ్మెన్ చెప్పాడు. నేనెవరిని బయటికి వెళ్ళొద్దని చెప్పానుగా. తను ఎందుకు వచ్చింది బయటికి? మీరంతా ఏం చేస్తున్నారు?
తను వెళ్ళిన విషయం మాకు కూడా తెలియదు అత్తయ్య. మేము వాచ్మెన్ చెప్తేనే విన్నాం. అవునత్తా, పొద్దున్నే నిద్రలేచి గుడికి వెళ్తున్నానని చెప్పి మరీ వెళ్ళిపోయిందట. సూర్య, తను ఎక్కడుందో చూసి యాగం దగ్గరికి తీసుకురా. అలాగే నేను